వాళ్ళెవరికీ కనిపించరు, అక్కడక్కడ వినిపిస్తారు. కోర్టుల దగ్గరే వారి బ్రోకర్లుంటారు. నేరాలు చేసిన వారిని అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళ చుట్టాలతో డీల్ మాట్లాడుతుంటారు. వాళ్ళతో డీల్ ఓకే అయితే నేరగాళ్లు బయటకొచ్చేయచ్చు. ఇలాంటి గ్యాంగ్ ఖమ్మం జిల్లాలో ఉంది. అదో మాఫియాలా మారింది. మరి ఆ గ్యాంగ్ గుట్టేమిటో మీరే చూడండి. మాఫియా అనేది అందరికీ తెలిసిన పదం, వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు కొత్త మాఫియా వచ్చింది. రావడమే కాదు, తన వంతు పని చేస్తోంది. మెల్లగా పాకుతోంది. ప్రస్తుతానికి ఈ మాఫియా ఖమ్మం జిల్లాలో విస్తరించింది. ఆ మాఫియా పేరు బెయిల్ మాఫియా. నేరం చేయొచ్చు, జైలుకెళ్లొచ్చు. కాకపోతే మీ వెనుక ఈ బెయిల్ మాఫియాని సంప్రదించే వాళ్ళు ఉండాలి. వాళ్ళకి 4 రాళ్లు పడేస్తే ఎంచక్కా బయటకొచ్చేయచ్చు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఖమ్మం జిల్లాలో బోలెడు మంది ఈ మాఫియా ద్వారా బయటకొచ్చి జల్సా చేస్తున్నారు. అలా వచ్చిన వారిలో స్వాతి అనే మహిళ అత్తమామలు, భర్త ఉన్నారు. స్వాతి అనే మహిళ తన భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఈ మాఫియా బెయిల్ అరేంజ్ చేయడంతో వారు బయటకొచ్చారు. దీంతో అనుమానం వచ్చిన స్వాతి జమీనుపై ఫిర్యాదు చేసింది. ఆమె లాగిన తీగతో బెయిల్ మాఫియా డొంకంతా కదిలింది. మెజిస్ట్రేట్ ఆదేశాలతో విచారణ జరిపిన పోలీసులు షాకుల మీద షాకులు తిన్నారు. బెయిల్ ఇవ్వాలంటే లోకల్ వాళ్లే ఉండాలి. వాళ్ళకి కాస్తో కూస్తో తెలిసిన వాళ్లే ఉండాలి. స్థానిక అధికారుల సంతకాల దగ్గర నుంచి చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అలాంటిదేమీ లేకుండా ఈ మాఫియా ద్వారా బెయిల్ పొందారు స్వాతి కుటుంబ సభ్యులు. స్వాతి ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. ఖమ్మం మండలం కాచిరాజుగూడానికి చెందిన శ్రీనివాసాచారి అనే లాయర్ ఈ మాఫియాని రన్ చేస్తున్నాడు. ఓ ముఠాతో నకిలీ ధృవపత్రాలు సమర్పించేలా చేయడం ఈయన డ్యూటీ. గ్రామ పంచాయతీ పేరుతో నకిలీ స్టాంపులు, కార్యదర్శి సంతకాలు, ఫోర్జరీ చేసిన మిగతా పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫోర్జరీ చేసినటువంటి ఈ షూరిటీ పత్రాలు ఫోర్జరీ చేసినటువంటి ఉంటాయి, వాల్యుయేషన్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా గుర్తించి ఆ అమ్మాయి కోర్టుకి కంప్లైంట్ ఇస్తుంది అనమాట. అంటే ఆ కేసులో షూరిటీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రైడ్ చేస్తే వాళ్ళ దగ్గర రెడ్ హ్యాండెడ్గా కొన్ని స్టాంప్స్, అట్లానే కొన్ని పేపర్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ ముఠాకి ఇది కొత్త కేసేమీ కాదు. ఎన్నాళ్లుగానో సీక్రెట్ గా ఈ వ్యవహారం నడుస్తోందని గుర్తించారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా కొత్తగూడెం, సత్తుపల్లి, రఘునాథపాలెం, అల్లీపురం ఏరియాల్లో ఈ గ్యాంగ్ దందా నడుస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి బెయిల్ మాఫియా గుట్టు రట్టు చేశారు ఖమ్మం పోలీసులు. మిగతా గ్యాంగులపైన ఫోకస్ చేశారు. ప్రస్తుతానికి దొరికిన వాళ్ళని లోపలేసి విచారణ జరుపుతున్నారు.